ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఒక మ్యాసివ్ క్రాష్ వచ్చింది కదా. కేవలం 20 నిమిషాల్లో ప్రైస్ దారుణంగా కిందకి పడిపోయింది. చాలామంది ట్రేడర్స్ ఈ ఫాల్ చూసి ఇరుక్కుపోయారు, ఎందుకంటే వాళ్ళకు వాల్యూమ్ చదవటం రాలేదు కాబట్టి. కానీ గురు, ఈ క్రాష్ ఫేక్ అని వాల్యూమ్ ముందే చెప్పేసింది. సో ఈ వీడియోలో నాకు 3 సిగ్నల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. నిన్నటి చార్ట్ చూస్తే మార్కెట్ హెవీ సెల్లింగ్లో ఉంది. సో అందరూ బేరిష్గా ఉన్నారు కదా. కానీ ఈరోజు ఉదయం దాదాపు 300 పాయింట్స్ పైగా గ్యాపప్తో ఓపెన్ అయింది. అంటే ఇక్కడే బేర్స్కి పవర్ తగ్గిపోయిందని అర్థం. ఫస్ట్ 1 అవర్లో చార్ట్లో ఈ మ్యాసివ్ ర్యాలీ చూడండి. వాల్యూమ్ గమనించండి గురు. మార్నింగ్ సెషన్లో బయింగ్ స్ట్రాంగ్గా ఉంది. తర్వాత 2.5 గంటలు మార్కెట్ ఒకే రేంజ్లో కన్సాలిడేట్ అయింది. ఇక్కడ వాల్యూమ్ పూర్తిగా డెడ్. ఎవరూ అగ్రెసివ్గా ట్రేడ్ చేయలేదు. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో స్లోగా ఒక కొత్త సెషన్ హైకి వెళ్ళింది. అందరూ ఇక బ్రేకౌట్ వస్తుంది అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మధ్యాహ్నం కొత్త హైటచ్ అయిన 2 నిమిషాల్లోనే బూమ్, ప్రైస్ దారుణంగా పడిపోయింది. కేవలం 2 నిమిషాల్లో 200 పాయింట్స్కి పైగా డ్రాప్. ఇక్కడ చాలామంది ఏం చేశారు? పానిక్ అయ్యి సెల్ చేశారు. మార్కెట్ రివర్స్ అయింది అని భయపడి బయటకొచ్చేశారు. స్టాప్ లాస్ హిట్. యావరేజ్ ట్రేడర్కి ఇక్కడ పర్ లాట్ 1500 రూపాయల లాస్. ఆ తర్వాత కూడా ప్రైస్ ఇంకా కిందకి వెళ్ళింది. సో ఇది చూస్తే మార్కెట్ క్రాష్ అయింది, పడిపోతుంది అని ఫీల్ వస్తుంది కదా. ఇది 90% ట్రేడర్స్ ఎక్స్పీరియన్స్. కానీ గురు, వాళ్ళు ఒక ఇంపార్టెంట్ విషయం మిస్ అయ్యారు. సిగ్నల్ నెంబర్ 1, వాల్యూమ్ చూడండి. మార్నింగ్ ర్యాలీలో వాల్యూమ్ బార్స్ చూడండి, హెవీగా ఉన్నాయి. కానీ ఆఫ్టర్నూన్ క్రాష్లో వాల్యూమ్ ఏమైంది? సగానికి పడిపోయింది. అంటే ఇది పానిక్ సెల్లింగ్ కాదు గురు, ఇది ఎగ్జాషన్. సెల్లర్స్కి ఎనర్జీ అయిపోయింది. వాల్యూమ్ తగ్గుతూ ప్రైస్ పడుతుంది అంటే సెల్లర్స్ దగ్గర పవర్ లేదు అని అర్థం. సిగ్నల్ నెంబర్ 2, వీవ్యాప్. ప్రైస్ ఎక్కడికి పడిపోయింది? ఇక్కడ వీవ్యాప్ లైన్కి కొంచెం కిందకి మాత్రమే పడింది. అదొక మ్యాసివ్ బ్రేక్డౌన్ కాదు, జస్ట్ ఒక షాలో బ్రీచ్. వీవ్యాప్ ఒక మ్యాగ్నెట్ లాగా ప్రైస్ని పైకి లాగేసింది. సిగ్నల్ నెంబర్ 3, ఆర్ఎస్ఐ. ఈ పాయింట్ దగ్గర ఆర్ఎస్ఐ 30 కిందకి పడి ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చింది. కానీ ఈరోజు మార్కెట్ 2% ప్లస్లో ఉంది. ఒక బుల్లిష్ డేలో ఆర్ఎస్ఐ డీప్గా పడితే అదొక మీన్ రివర్జన్ సిగ్నల్. ప్రైస్ తప్పకుండా బౌన్స్ అవుతుంది. సో ఇక్కడ ట్రేడ్ ఎలా చేయాలో చూద్దాం. బెస్ట్ ఎంట్రీ ఎక్కడ అంటే వీవ్యాప్ పైకి ప్రైస్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఎంటర్ అవడం. ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, టార్గెట్ ఇక్కడ. పర్లాట్ దాదాపు 3000 రూపాయల ప్రాఫిట్. ఇక్కడ రిజల్ట్ చూడండి గురు, 100 పాయింట్స్ రికవరీ అయ్యి ఏకంగా కొత్త సెషన్ హైకి వెళ్ళింది. క్రాష్ కంటే రికవరీ పవర్ఫుల్గా ఉంది. కానీ గురు, నిజాయితీగా మాట్లాడుకుందాం. రియల్ టైంలో ఈ ట్రేడ్ క్యాచ్ చేయగలవా? క్రాష్ అయిన తర్వాత 15 నిమిషాలు మార్కెట్ చాపీగా అప్ డౌన్ మూవ్ అయింది. అది ప్యూర్ కన్ఫ్యూజన్ కదా. చాలామంది ట్రేడర్స్ ఇక్కడే ఫ్రీజ్ అయ్యారు. అది నార్మల్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిక్లైనింగ్ వాల్యూమ్తో సెల్లింగ్ వస్తే అది ఎగ్జాషన్. ఇది ఒక ప్యాటర్న్ కాదు గురు, ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్. ఇది తెలిస్తే నెక్స్ట్ టైం క్రాష్ వచ్చినప్పుడు అందరూ భయపడి పారిపోతారు. కానీ నువ్వు డేటా చూస్తావు. ఒక క్విక్ చెక్ లిస్ట్ ఇస్తున్నా. క్రాష్ వచ్చినప్పుడు ఈ 3 పాయింట్స్ చెక్ చేయండి. పాయింట్ నెంబర్ 1, క్రాష్ వాల్యూమ్ అనేది మార్నింగ్ వాల్యూమ్ కంటే ఎక్కువ ఉందా? అప్పుడు అది రియల్ సెల్లింగ్. పాయింట్ నెంబర్ 2, వాల్యూమ్ తక్కువ ఉంటే అది ఎగ్జాషన్, రివర్సల్ ఛాన్స్ ఎక్కువ. పాయింట్ నెంబర్ 3, వీవ్యాప్ బ్రేక్ డౌన్ డీప్గా ఉందా లేదా షాలోగా ఉందా? ఈ కండిషన్స్ మ్యాచ్ అయితేనే ట్రేడ్ చేయండి. హోంవర్క్ ఏంటంటే రేపు మధ్యాహ్నం చార్ట్ ఓపెన్ చేసి వాల్యూమ్ గమనించండి. ఎగ్జాషన్ కనిపిస్తే కమెంట్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. ఈ అనాలిసిస్ అర్థమైంది అంటే నువ్వు ఆల్రెడీ 90% ట్రేడర్స్ కంటే ముందున్నావు. వాల్యూమ్ చదవడం అనేది ఒక సూపర్ పవర్ గురు, కానీ ఇది ఒక ప్యాటర్న్ మాత్రమే. ఇంకో పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది, అదే గ్యాప్ అప్కి ముందు క్రాష్ రావటం. అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైక్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి. కానీ రేపు చార్ట్లో ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకు. సీ యూ.